డబ్బు పంచడానికి నా దగ్గర లేదు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి మీ ప్రేమ మీ అభిమానం అంతా నా సొంతం అనుకుంటున్నా. అవునా? పైగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మా మేనమామ. అవునా? రవీంద్రనాథ్ రెడ్డి గారు మా మేనమామ. ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా నా కోసం ఇస్తున్నారని తీసుకోండి. మేనకోడలు కదా, మరి మేనకోడల కోసం ఆ మాత్రం చేయలేడా? అవునా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు జరిగాయి. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాలేరు నగరి నుంచి 90 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. సర్వరాయ ప్రాజెక్టు నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామన్నారు. ఒకటైనా జరిగాయమ్మా? ఇండస్ట్రియల్ పార్కులో ఒక్క పరిశ్రమ కూడా లేదు. కనీసం ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోతే ఆ బ్రిడ్జ్ కట్టే దిక్కు లేదు. అవునా? ఎందుకే అల్లమ్మా వీళ్ళకి ఓట్లు? ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు 2 సార్లు గెలిపించుకున్నారు. అవునా? ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా పార్లమెంటులో? కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే విశాఖపట్నంలో మన రాష్ట్రానికి స్టీల్ ఫ్యాక్టరీ ఎలాగో కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమకు అలాగా. అది సాధ్యం చేసుకుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ ఒక్కసారి కూడా ఎంపీ హోదాలో ఒక్కసారి కూడా అవినాష్ రెడ్డి గారు కొట్లాడలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు? సిబిఐ నుంచి ఆయన కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు, వస్తున్నాడు తప్పితే ప్రజల కోసం ఎప్పుడైనా పనిచేశారా? రవీంద్రనాథ్ రెడ్డి గారు సర్వరాయ్ ప్రాజెక్టు నీళ్లు ప్రజలకు రావడం లేదు, కానీ ఆయన చేపల చెరువుకు ఎరువుల చెరువుకు మాత్రం నీళ్లు వస్తున్నాయట. భావ్యమేనా తల్లి? భావ్యమేనా? మీకు నీళ్ళు ఇస్తామని చెప్పిన వాళ్ళు మీకు నీళ్ళు ఇయ్యకపోగా వాళ్ళ వ్యాపారాలకు వాడుకుంటున్నారు అంటే మరి వీళ్ళు ప్రజల నాయకులా? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత సాధించారమ్మా? రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 40 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టడం అయితేనేమి, ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. జల యజ్ఞం అయితేనేమి, ఎన్ని అభివృద్ధి పనులు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి చిరస్థాయిగా నిలిచిపోయాడే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పనిచేసినందుకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదా కోసం నేను కొట్లాడతానన్నవాడు, బీజేపీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నవాడు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు బీజేపీతో కుమ్మక్కయి మన ప్రత్యేక హోదాను, పోలవరం ప్రాజెక్టును, రాజధానిని, కడప స్టీల్ ఫ్యాక్టరీని, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని మొత్తం అన్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు అదే చేస్తాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, మరి ఈయన కొట్లాడాలి కదా, ఈయన సాధించుకురావాలి కదా. అందుకే కదా ఈయనను నమ్మి ఓట్లేసింది. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కనీసం రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులైనా పూర్తి చేశాడా? 42 ప్రాజెక్టులు, 54 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేశాడు. 42 ప్రాజెక్టులు మిగిలిపోయాయి. ఆ 42 ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే మా నాన్న చేయాలనుకున్న ప్రాజెక్టులు నేను పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గడిచిపోయింది. సగమైనా చేశాడా? కాలైనా చేశాడా? 10వ వంతైనా చేశాడా? ఎక్కడ చేశాడు? రైతుని ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు నెత్తిన పెట్టుకున్నాడు. రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి, మద్దతు ధర ఇవ్వడం అయితేనేమి, పెట్టుబడి ధర తగ్గించడం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పరిహారం అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు రైతులు ఎలా ఉన్నారు? వ్యవసాయం దండగ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మద్దతు ధర లేదు, పండించిన పంటకు విలువ లేదు, రైతన్న వాడికి గౌరవం లేదు, మొత్తం అప్పుల పాలైపోయారు.
3,000 కోట్లు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు ధర స్థిరీకరణ నిధి కోసం, మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడు. రైతుల కోసం ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పక్కన పెట్టాడా? ఇదిగో పంట నష్టపోయారా అని మీకు డబ్బులు ఇచ్చాడా? కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా దిక్కు లేకుండా పోయిందే. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడన్నా? గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని ఏం చెప్పాడు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. అవునా? ఎన్ని సంక్రాంతులు వచ్చినాయన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5. మరి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 5 సంవత్సరాల కింద చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. భర్తీ చేస్తానన్నాడు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఆ 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమేరా? ఏం చేశారన్నా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? 5 సంవత్సరాల కిందట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నేను మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు వేయలేదు. ఇప్పుడు 2 నెలలు ఉంది ఎలక్షన్ కనుక ఇప్పుడు ఒక దగా డిఎస్సీ వేశారు 6,000 ఉద్యోగాలతో. ఇప్పుడు వేస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు అవ్వాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఎప్పుడు జరగాలి? ఇలాగే 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు. అయిందన్నా? మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సరుకు అమ్ముతే ఆ సరుకే కొనాలి. ఇక్కడ అమ్మిన సరుకు ఇంకెక్కడా లేదు. ఏమమ్ముతున్నారన్నా? ప్రపంచంలో ఎక్కడా లేవు. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. ఇక్కడ అమ్మేటివి ఎక్కడా లేవు ప్రపంచంలో, మనకే స్పెషల్. ఈ కల్తీ మందు తాగి, ఈ కల్తీ లిక్కర్ తాగి 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రాలతో పోలిస్తే కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఒక హెల్త్ చెక్ లేదు, అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ ఏవీ లేవు. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ డ్యూటీ ఎంత? దీనికి ఏమన్నా ఒక లెక్క ఉందా? ఒక పాడుందా? ఒక పద్ధతి ఉందా? మొత్తం అంతా మాఫియాగా తయారైంది. ఆఖరికి లిక్కర్ కూడా ఒక మాఫియాగా తయారైంది. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఇదేది సరిపోలేదన్నట్టు ఇప్పుడు డ్రగ్స్ కూడా వస్తున్నాయన్నా. కంటైనర్లలో, పెద్ద పెద్ద కంటైనర్లలో మన రాష్ట్రంలో డ్రగ్స్ దిగుతున్నాయి. మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. దేంట్లో అభివృద్ధి చెందింది? మనం చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని ఉందా మన మొఖాలకి? ఏమన్నా ఒక రాజధాని అయినా ఏడ్చిందా? చంద్రబాబు గారేమో రాజధాని అని చెప్పాడు. రాజధాని తీసుకొస్తానని చెప్పి సింగపూర్ను తలపించాడు. 3D గ్రాఫిక్స్ చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు చంద్రబాబు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక నేను 3 రాజధానిలు కడతానన్నాడు. ఒకటైనా అయిందా? ఒకటైనా అయిందా? అందరికీ అన్నీ ఉన్నాయన్నా. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కూర్చు టోపీ ఉంది. ఏం మిగిలింది మనకు? ఇలాగైతే మన బిడ్డల భవిష్యత్తు ఏం కాను? మన బిడ్డలు ఎక్కడికి పోవాలి ఉద్యోగాల కోసం? ఆఖరికి ఎలా తయారవుతుందంటే ఇక్కడ ఉద్యోగాలు లేక బిడ్డలంతా వలసపోయి అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి పెట్టారు. కాబట్టి ఇది అన్యాయం అని తెలిసి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు పోటీకి దిగింది. హత్య జరిగిన రోజు మాకు తెలియదు ఎవరు హత్య చేశారు. కానీ ఈ రోజు సిబిఐ స్పష్టంగా చెప్తుంది
హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని అక్యూజ్డ్ గా దోషిగా ఆయనను సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా చేర్చింది. అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తుంది, వాళ్ళ లొకేషన్లు చూపిస్తుంది. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో వాళ్ళ లొకేషన్ అంటే హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు, వాళ్ళ లొకేషన్ పిన్ పాయింట్ మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది. ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ రోజు మాట్లాడుకున్నారు అని ఫోన్ కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది. అలాగే 40 కోట్లకు డబ్బు మాట్లాడుకున్నారు, డబ్బులు చేతులు మారాయని చూపిస్తుంది. 40 కోట్లంటే చిన్న అమౌంట్ అన్నా, ఎంత పెద్దవాళ్ళు కాకపోతే ఇన్వాల్వ్ లేకపోతే ఇంతది మొత్తంలో డబ్బులు మార్పిడి జరుగుతాయి. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నా కూడా 5 సంవత్సరాలుగా సిబిఐ అవినాష్ ది ఒక ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది. ఎందుకని? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని వాడి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు కాబట్టి. ఎందుకు అని అడుగుతున్నాం. చనిపోయింది సొంత చిన్నాన్న కదా. వివేకానంద రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా. ఈ ప్రజలకు 40 సంవత్సరాలు సేవ చేసిన మనిషి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివేకానంద రెడ్డి గారికి కొడుకు వరుస అవుతాడు కదా. కొడుకు లేరు వివేకానంద రెడ్డి గారికి, ఒక బిడ్డే ఉంది. అలాంటప్పుడు కొడుకు రాజశేఖర రెడ్డి గారి కొడుకే ఆయన కొడుకు కూడా అవుతాడు కదా. మరి అలాంటి కొడుకు అయి ఉండి తండ్రి తర్వాత తండ్రి వాడిని చంపేస్తే కనీసం ఆయన విషయంలో కూడా న్యాయం చేయకపోతే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడని ఎలా నమ్మడం అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు సమాధానం చెప్పలేదు. వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి చంపితే ఈ తలంతా పగిలిపోయి ఎంకలు కనిపించి మెదడు కూడా బయటకు వచ్చింది. ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఏం దాచిపెట్టాలనుకున్నారు అని అడుగుతున్నాం. ఈ రోజుటి వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు గాని, సాక్షిని నడిపే భారతిరెడ్డి గారు గాని. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? మరి ఈ రోజు ఎందుకు వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏది దాచిపెట్టుకోవడానికి మీకు లేకపోతే, ఏది భయపడడానికి మీకు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, మన జిల్లాలో అని. ఇది అన్యాయం కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, సొంత అన్న కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి కొడుకు భవిష్యత్తు కోసం, ఆయన పార్టీ కోసం పాదయాత్ర చేసింది నేను. ఈ రోజు ఇదే బిడ్డ, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి. 5 సంవత్సరాలు అయింది హత్య జరిగి, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ప్రజా కోర్టులోనైనా న్యాయం జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చాం. ఆలోచన చేయండి. మీరు న్యాయం వైపా, మీరు నేరం వైపా ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తము మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. 5 సంవత్సరాలు అయింది. సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి బిడ్డ ఎక్కని మెట్టు లేదు, న్యాయం కోసం తట్టని తలుపు లేదు. ఎంత కష్టపడింది. పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, ప్రతి కోర్టు చుట్టూ తిరిగింది. ఇంతవరకు న్యాయం జరగడం లేదు అంటే ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోతే 3 రోజుల పాటు సిబిఐని సతాయించారు. పోలీసులను, మూకల్ని అందరినీ అవినాష్ రెడ్డి చుట్టూ పెట్టి కాపలా పెట్టి 3 రోజుల పాటు సతాయించి ఆఖరికి సిబిఐని ఉట్టి చేతులు వెనక్కి పంపించారు. మరి అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి సిబిఐని సైతం వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళు వెనక్కి పంపించగలిగారు అంటే వీళ్ళ అధికారము ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకు మళ్ళీ అధికారం ఇవ్వాలో లేదో ఒకసారి ఆలోచించండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఒకవైపు నిలబడ్డా, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు మీకు ఎంపీగా కావాలో మీరు తెలుసుకోవాల్సిన సమయం. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అమ్మా మీరు ఏ వైపు?
మీరు ఏ వైపు? న్యాయం వైపు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మీకు మాటిస్తున్నాను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, మీరు నన్ను గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నట్టు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ మధ్య బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డను, గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంతు అవుతుంది. మీరు ఎక్కడ దేనికి ఎప్పుడు పిలిచినా పలుకుతుంది. మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా, దేనికి కొట్లాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ కొట్లాడుతుంది. మీరు ఎవరికి, ఏ ఎమ్మెల్యేలకి, ఏ ఆఫీసర్లకు భయపడాల్సిన అవసరం ఉండదు. నేరుగా రాజశేఖర రెడ్డి బిడ్డ దగ్గరికి రండి. మీ ఎంపీగా మీ అవసరాన్ని నేను తీరుస్తా. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అలాగే ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్ర అన్న ఇండియన్ బ్లాక్ కమ్యూనిస్ట్ నుంచి దయచేసి కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేసి చంద్రన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అన్న ఆశీర్వదించండి. అన్న ఒకటి ఆలోచన చేయండి. మీరు మీ ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాలో నన్ను వచ్చి కలవచ్చు. అదే మీరు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మీరు జైలుకు వెళ్ళి కలసాలి. అర్థమవుతుందా?